పాల్గొంటున్నారు ప్రత్యేక కార్యక్రమంలో. ఎవరు ఏం చెప్పబోతున్నారు? పాటలు, పద్యాలు, శ్లోకాలు, ధ్యాన అనుభవాలు. ఒక్కొక్క మాస్టర్ వచ్చి వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా అసలు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే ఎంత ధైర్యం వస్తుందో. చక్కగా సాధన చేస్తే దిగులు లేకుండా చక్కగా ఒక మంచి అద్భుతమైన మార్గంలోకి వచ్చినాము. ఎవరేం చెప్తారండి? హ్యాండ్ రైజ్ చేయండి. పాట ఎవరైనా చెప్తారా? పద్యం ఎవరైనా చెప్తారా? శ్లోకాలు ఎవరైనా చెప్తారా? లేదు భగవద్గీత శ్లోకాలు, పొడుపు కథలు. సారు సమగ్ర జీవన శైలిలో ముద్రాస్ చెప్తున్నాడు, అక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తున్నాడు, యూరిన్ థెరపీ, అలాగే కలర్ థెరపీ, రకరకాలు. ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? ముద్రాస్ ప్రాక్టీస్ చేశారా? లేకపోతే కలర్ థెరపీ, ఏదైనా సరే దాని యొక్క అనుభవము, సార్ చెప్పిన విషయాలు ఏదైనా ప్రాక్టీస్ చేశారా? షేర్ చేసుకోవచ్చు ఏదైనా సరే. నాగజ్యోతి గారు అన్నీ చేసుకోండి. ఓకే, నమస్తే. నమస్తే అండి. నేను సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు చెప్తానండి, ఒక 5 శ్లోకాస్. ఓకే మేడం, చెప్పండి. మనకు ఇంతటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబాజీ గారికి, సమస్త గురు మండలానికి, మన కన్న తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. ఓం శ్రీ మాత్రే నమః. శివశక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాం సంవాసుం తవ చరణ పంకేరుహభవం విరంచి స్వచ్ఛిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరహి కథమపి సహస్రేణ శిరసాం అరక్షక్షుద్వైనం బసతి బసితో దూలన విధిం అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్థపక మకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం ద్రష్టా మొరరిపు వరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యా అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణామేవ నిపుణౌ
అరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి మనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. ఓం శ్రీమాత్రే నమః. మేడం చాలా అద్భుతంగా రాగయుక్తంగా చెప్పారు సౌందర్య లహరి. శంకర్ భగవత్పాదులు చెప్పినటువంటి అమ్మవారి మీద చాలా అమ్మవారి మీద శ్లోకాలు అంటే నాకు అర్థం సింపుల్గా చెప్పడం రాదు, ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటా. బాగా నేర్చుకున్నారు మేడం. సుభాషిణి అన్ని చేసుకోండి. నమస్తే లలిత మేడం. ఏమొస్తుంది ఉన్న ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు మేడం. నేను కామధేను గురించి చెప్తాను మేడం. చెప్పండి. ధృతరాష్ట్రుడు ఒకసారి తమ వంశానికి మూల పురుషుడైన వేదవ్యాసుని సమక్షంలో తమ కురువంశానికి పట్టిన దుర్గతిని గురించి, అన్నదమ్ముల మధ్య వైషమ్యాలకు కారణమైన జూద క్రీడ తెచ్చిన దుష్ప్రభావాలను గురించి చెప్పుకొని తీవ్రంగా చింతించారు. ధృతరాష్ట్రుని శాంతిపరచి ఓదార్చి విధంగా వ్యాసుడు అన్నాడు: ధృతరాష్ట్రుడు ఒక్కసారి పశుజాతి అంతటికి మాత అయిన కామధేనువు దుర్గతిలో ఉన్న తన సంతతిని తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నాడు. అది చూసిన ఇంద్రుడు కామధేనువును చూచి కరుణతో, మంగళకరమైన గోమాత, ముల్లోకాలలోని జీవులన్నీ క్షేమంగానే ఉన్నాయి కదా, మరి నీవెందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు. కళ్ళ నిండా నీరుతో కామధేనువు దేవేంద్రుడితో, భూలోకంలో ఉన్న నా పుత్రుని ఒకరిని తలిచి దుఃఖిస్తున్నానన్నది. జీవసత్వములు లేని నా పుత్రుని తీవ్రంగా హింసించి కష్టపడుతున్నారు. వాని గోడున చెవినబడి వేదనతో బాధిస్తున్నానన్నది. నా బిడ్డ నాలంగిని కట్టి రోజంతా ఈడిపించి కష్టపడుతున్నాడు. సరి అయిన ఆహారము నీరు కూడా ఇవ్వడం లేదు. ఇన్ని కష్టాలు పడుతున్నా నా పిల్లలని తలచి నాకు వేదన కలుగుతున్నది. బలం ఒక్క నిమిషం మేడం, అది పోయింది. నా బిడ్డను నాగలికి కట్టి రోజంతా ఈడ్పించి కష్టపడుతున్నారు. సరి అయిన ఆహారము నీరు కూడా ఇవ్వడం లేదు. ఇన్ని కష్టాలు పడుతున్న నా పిల్లలని చూచి తలచి నాకు వేదన కలుగుతుంది. బలం తగ్గి జీవం పోయి నరాల బలహీనత కనబడలేదు. చిక్కి శల్యమైన నా పిల్లాన్ని దుస్థితి నాకు వేదన కలిగిస్తున్నది అన్నది కామధేనువు. ఇంద్రుడు వదలలేదు. కామధేనువా, నీకు వేలాది సంతతి ఉంది కూడా ఒక బిడ్డ కష్టపడుతున్నాడని ఇంతగా దుఃఖిస్తున్నావా అని అడిగాడు. దేవేంద్రుడు, లోకంలోని పిల్లలంతా నాకు సమానమే, అయినా కష్టపడే వారి మీదే తల్లి మనస్సు జాలి పడుతుంది అని కామధేనువు బదులు ఇచ్చినది. ఇది విని ఆశ్చర్యపడిన దేవేంద్రుడు వెంటనే భూలోకములో ఒక పెద్ద వర్షం కురిపించాడు. ఆ భారీ వర్షానికి వ్యవసాయ పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయినవి. దానితో వ్యవసాయ పనులను వినియోగిస్తున్నట్లు ఎడ్లకి విశ్రాంతి లభించింది. వాటి కష్టాలు కొంత తీరింది.
కామధేనువు మనస్సు శాంతించింది. ఈ కథ చెప్పి ముగించిన వ్యాసుడు ధృతరాష్ట్ర, నీ పిల్లల యందు నీ సోదరుడైన పాండురాజు పిల్లల యందు నీ ప్రేమ నిజమైన పక్షంలో అష్ట కష్టాలు పడుతున్న పాండవుల యందే నీవు అధిక ప్రేమ కరుణ చూపించవలసి ఉన్నది అని వ్యాసుడు హితవు పలికాడు. అంతే మేడం, అయిపోయింది మేడం. సారీ, థ్యాంక్ యూ మేడం, అవకాశాన్ని ఇచ్చినందుకు. ఒక ఆవే చూసి ఇంకొక బిడ్డ అంటే ఇంకొక ఆవుని చూసి వాళ్ళు అది ఎంత బాధపడుతుండో కామధేను, అలాంటిది నీ తమ్ముని బిడ్డలు వాళ్ళు కష్టపడతా అంటే వాళ్ళని చూసి నీకు బాధ కలిగించడం లేదా అని చక్కగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇంకా ఎవరు ఏం చెప్పబోతున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. పాటలు, పద్యాలు, శ్లోకాలు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి షేర్ చేసుకోవాలి కదా. క్లాస్లోకి వచ్చినాము ఏదో ఒక పార్టిసిపేట్ అవ్వాలి కదా. అందరూ ఇలాగే ఉంటారు ఏంటి? ఒక 1 అవర్ మెడిటేషన్ పెట్టి క్లోజ్ చేస్తే సరిపోయింది. ఒకసారి తెలియక పెట్టే కార్యక్రమం పెట్టించారు. ఎవరికి శుక్లం పడదాం శ్లోకం అన్నా రాతారా మరేను? ఏమి ఇట్లా తయారైపోయినారు? ధ్యానంలోకి వచ్చి ఏం నేర్చుకున్నారండి మీరు? మీ ధ్యాన అనుభవం అయినా చెప్పచ్చు. ధ్యానంలోకి వచ్చాము, మేము ఇన్ని రోజుల నుంచి క్లాసులో ఉన్నాము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మంచిగా ఇన్ని క్లాసులు, ఈ పలానా క్లాస్ నుంచి ఇది నేర్చుకున్నాం మేము, ఏదైనా సరే. శోభారాణి గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక ఆవిడ విచారంగా కూర్చొని బాధపడుతుంది. ఉమ్, అక్కడికి వచ్చిన ఓ సన్యాసి ఆమె దుఃఖానికి కారణం తెలుసుకోవాలనుకున్నాడు. ఉమ్, సన్యాసి: ఓ స్త్రీ, ఏమిటి నీ బాధ? ఉమ్, ఆ స్త్రీ: జీవితంలో సంతోషమే లేదు స్వామి. వెంటనే ఆ సన్యాసి తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు. ఆ రాయి బంగారు రాయిగా మారిపోయింది. ఉమ్, సన్యాసి: ఇప్పుడు సంతోషమేనా అని అడిగాడు. ఉమ్, ఆ స్త్రీ: అదొక రాయే కదా. ఈసారి తన చూపుడు వేలుతో పక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టుగా మార్చేశాడు. ఉమ్, సన్యాసి: ఇప్పుడేమంటావు? ఆమె: అదొక చెట్టే కదా. ఉమ్, మళ్ళీ చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు. ఉమ్, ఇల్లు బంగారు ఇల్లుగా మారిపోయింది. సన్యాసి: ఇది చాలా అని అడిగాడు. ఆమె: అదొక ఇల్లే కదా అని అన్నది. ఉమ్. సన్యాసి: ఇంత బంగారాన్ని ఇచ్చినా నీకు సంతోషం కలగలేదా? అయితే నీకేం కావాలి అని అడిగాడు. ఆమె: నీ చూపుడు వేలు కావాలి స్వామి. సన్యాసి వంతు ఆశ్చర్యపోవడం జరిగింది. బాగుంది. ఆ వేలుంటే ఏదైనా కానీ బంగారు అయిపోతుంది అని గుర్తించినట్టుంది. బాగుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్తారా? లేదు, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. అవునా? ఓకే మ్యామ్. కానీ ఒక జోక్ చెప్పడానికైనా చక్కగా ముందుకు వచ్చారు.
నవ్వించారు. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరు పార్టిసిపేట్ అవుతున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, నరసింహులు గారు. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే. మేడం, పనిలో తెలివి అనేది ఒక చెప్తాను మేడం. ఉమ్, జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాలి, ఉమ్, వివేకం కావాలంటే జీవితాన్ని చదవాలి, స్వయంగా జీవించాలి. పుస్తకాలను వివేకం దొరుకుతుంది, కానీ చదివితే చదివి మాత్రమే సంపాదించే నిజమైన వివేకం కాదు. తెలుసుకోవడం ఒకటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. సంకల్పించడం ఒకటే సరిపోదు, కార్యసాధనకు ఉపక్రమించాలి. ఎవరైనా తెలుసుకోగలరు. అసలైన విషయం ఏమిటంటే అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. ఏమిటంటే ఆచరించడం అని ఐన్స్టీన్ అంటారు. చేయడం అనేది తెలుసుకోవడం అంత సులభమైతే మానవులంతా దేవతలై అయి ఉండేవారు. ఈ భూలోకం దేవలోకం అయి ఉండేది. అందుకే ఆలోచన కన్నా ఆచరణ ప్రధానం, మాటల కన్నా చేతలు ప్రధానం, విజ్ఞానం కన్నా వ్యవహారం ప్రధానం మేడం. వెరీ గుడ్. మంచి అంశాన్ని చెప్పారు. అద్భుతమైన అంశం. మనకు మాస్టర్స్ వచ్చి క్లాసులు ఎన్ని చెప్పినా, ఎంత చేసినా, అవును. ఎవరికి వారు సొంతంగా సాధన చేస్తేనే వాళ్ళకు వాళ్ళ అనుభవాలు వస్తాయి. వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు అనుకుంటే కాదు. ఏదైనా సరే ఆచరణ ముఖ్యం. ఆ, అంత సాధన చేస్తేనే వాళ్ళు ఆ స్థితికి అవును. చేరుకోగలిగారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. లేదు, ఇప్పుడు సమగ్ర జీవన శైలి ఉంది, అందులో కూడా ప్రతిసారి ఏదో ఒక టాపిక్ అయితే తీసుకొని వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ అవును దాన్ని మేడం. మనం ఆచరించి దాని రిజల్ట్ చెప్తే అద్భుతంగా ఉంటుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఒక అవును. ముద్ర చెప్పారు, ఆ ముద్ర మనం ఫాలో అయ్యి, సార్ మేము ఈ ముద్ర వేసుకున్నాము, మాకు ఇంత మంచిగా అనిపించిందని చెప్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే యాక్యుప్రెషర్ పాయింట్స్ చెప్పారు, కలర్ థెరపీ చెప్పారు, ఎన్ని రకాల సబ్జెక్టు, ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు కదా. దాన్ని మనం ఫాలో అయ్యేసి చక్కగా దాని యొక్క ఫలితాన్ని నలుగురికి చెప్పడము, మనము పొందడం. అవును మేడం. ఆ, అది చేస్తేనే, చెప్పడం ఒకటే కాదు, ఆచరణ చేసి అనుభవిస్తేనే, అది స్వానుభవానికి వస్తేనే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా వాళ్ళు అనుభవించారనుకోండి, అది రిజల్ట్ వచ్చింది, ఇంకా 10 మందికి స్ప్రెడ్ అవుతుంది కదా. అవును మేడం, అవుతుంది అది. Yes, అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, నేను మొన్న బెంగళూరుకి వెళ్ళాను ఒక ప్లేస్కి. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను మేడం. అంటే ఏమంటే మన స్థలం ఇక్కడ మన ఊర్లో ఉంటాం కదా మేడం, ఆ స్థలంలో అక్కడ మొన్ను తీసుకొని వెళితే మేడం, ఆ మొన్ను తిని ఆయన మనకి ఏ ప్రాబ్లం ఉందని చెప్తాడు మేడం, క్లియర్గా చెప్తాడు. ఓకే, ఓకే. అది చాలా నాకు వండర్ఫుల్ అనిపించింది మేడం. ఉమ్, నేను అక్కడ తీసుకెళ్ళినప్పుడు మా తమ్ముని కూతురు చనిపోయింది మేడం ఒకసారి బండబడి. ఆ, అది చెప్పినాడు. ప్లస్ మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, ఉహు, అది చెప్పినాడు. మా నాన్న వాళ్ళు స్థలం వేరే ముందుండే స్థలాన్ని అమ్మేసినారు. ఇక్కడికి వచ్చి నుంచి ఏం లేదు, జీరో అయిపోయింది, చాలా ఇబ్బందులు ఉండే, సర్లేదని చెప్పాడు మేడం. ఉమ్, వండర్ఫుల్ అనిపించింది మేడం. ఓకే. అంటే అది కూడా ఒక ఆయన ఎటువంటి అద్భుతమైన. అవును మేడం, డబ్బులు మాత్రం తీసుకోడు మేడం. ఉమ్, చాలా హెల్పింగ్. నన్ను వాళ్ళని చూసిన తర్వాత చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటప్ప మన్ను తిని అంటే, మన్ను తింటే ఆరోగ్యం చెడిపోతుంది కదా మేడం. ఉమ్, 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 ఆయన ఏమి చెప్తాడు తెలుసా, అసలు నేను మన్ను తిన్నా, హాస్పిటల్ పోయినా నార్మల్ అని చూపిస్తుంది అని చెప్తాడు. ఉమ్, ఏం ఉమ్. కాదు, నేను భగవంతుని సేవ చేస్తున్నాను అంతే అని చెప్పాడు మేడం.
ఉమ్. ఆ, ఇప్పుడు అనేది ఇక్కడ మనకేమంటే ఆయన జరిగిందంతా చెప్పారు. మరి భవిష్యత్తు చెప్పాడు ఏమన్నా మేడం. చెప్పారా? పరిష్కారం కూడా చెప్తాడు మేడం. ఓకే. పరిష్కారం కూడా దానికి ఏం చేసుకుంటే మనకి ఆ పరిష్కారం అనేది క్లియర్ అవుతుందని కూడా చెప్తాడు మేడం. ఓకే. చాలా మంది హ్యాండిక్యాప్స్ అంతా వచ్చినారు మేడం. చేతులు కాళ్ళు సరే సచ్చు పడిపోయిన వాళ్ళు, సరిగ్గా ఉమ్, నడవలేని స్థితిలో ఉన్న పిల్లలు అంతా వచ్చినారు మేడం. తను అక్కడ ఉమ్, వాళ్ళకి అందరికీ చూస్తూ భోజనాలు మంచి చెడు అన్ని చూస్తున్నాడు మేడం. అక్కడ ఉండడానికి స్టే కూడా ఇస్తున్నాడు. ఉహు, చాలా ఆయన ఇది చేసినాడు. ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏమంటే మన సమస్యలు చాలా మందికి ఉంటాయి కదా, అలాంటి ఉమ్, వాళ్ళకి హెల్ప్ కావాలని చెప్తాను మేడం. ఓకే, ఓకే. మంచి విషయం సార్ షేర్ చేశారు. ఆ, అయితే అదే సొల్యూషన్ కూడా ఉంటే ఓకే. ఎందుకంటే చాలా ఆ మందికి సొల్యూషన్ కూడా ఉంది మేడం. డబ్బులు అనేది చాలా మంది చెప్తారు, కానీ అవునవును, సొల్యూషన్ కూడా భగవంతుడు దానికి చెప్పడమే ఆ టైం ముఖ్యమైన. ఇస్తాడు మేడం మనకి. ఉం. వాళ్ళు భవిష్యత్. ఇంత రావండి అనేసి ఒక డేట్ ఇస్తాడు మేడం. ఆ డేట్కి పోయినామంటే మనకి క్లియర్ చేసి ఇస్తాం. అక్కడ చాలా ఎంక్వైరీ చేశాను మేడం. కొన్ని రోజు చాలా చేస్తే ఇక్కడికి వచ్చి మాకు చాలా బెటర్ అయింది, క్యూర్ అయింది అని చెప్పినారు మేడం. ఉమ్, ఉం. ఓకే అండి. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబరు మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. ఆ, పెడతాను మేడం. అది కూడా మేడం అక్కడ అడ్రస్ కూడా ఇప్పుడే చెప్తాను మేడం. తుమ్కూరు ఉమ్, నుంచి సిద్ధాపనపల్లి అని ఉంది మేడం. అక్కడ ఉమ్, ఒక 30 కిలోమీటర్ అంటే 30 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. తుమ్కూరు బస్ స్టాండ్కి పోతే ఆర్టీసీ బస్ స్టాండ్ కింద ఫ్లోర్ 5 ఫ్లోర్లో 12 ప్లాట్ఫారం నెంబర్ మేడం. ఉమ్. అరియూరు అని వస్తుంది మేడం. అక్కడ పోతే నేను ఫోన్ నెంబర్ ఒకసారి అన్ని వాట్సాప్లో చేంజ్ చేస్తాను మేడం, అడ్రస్ అంతా. అది మీ ఫోన్ నంబర్ సెండ్ చేయండి. ఇక్కడ సరే మేడం. వాళ్ళు మీకు నంబర్ చేస్తే మీరు కాంటాక్ట్ వాళ్ళకి మాట్లాడచ్చు కదా. అవును చెప్పచ్చు. మేడం, చెప్దాం మేడం. చాలా ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అన్నారు కదా, చాలా మంది కష్టాల్లో ఉంటారు. నాకు వండర్ అనిపించింది మేడం. అది ఎప్పుడో చనిపోయిండేది తన అది కరెక్ట్ ఇన్ని రోజులే అయిందని చెప్తామంటే నాకే విచిత్రమైంది. ఉమ్. ఉంటారు ఉంటారు అట్లా జ్ఞానాన్ని పొందిన వారు అతీంద్రియ జ్ఞానం అవును అంటారు. మేడం. ఉమ్. అవునండి, మీకు పరిష్కారం అయితే దొరికింది కదా. దొరికింది మేడం. అందుకే 2 డేస్ నేను క్లాస్లోకి అటెండ్ అయ్యేదానికి ఇక నైట్ జర్నీ చేయాల్సి వచ్చేసింది. ఓకే. కాలేకపోయాను మేడం. ఆ, ఉమ్. ఓకే మేడం, ధన్యవాదాలు. ఆ, మీ నెంబర్ సెండ్ చేసిండండి చాట్ బాక్స్లో సరే తీసుకో. మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెంబర్ చెప్తే రాసుకుంటారు కదా మేడం వాళ్ళు ఇప్పుడే. యూట్యూబ్ కదా అందుకని అవునవును మేడం. చాట్ బాక్స్లో పెట్టండి. అవును, చాట్ బాక్స్లో పెట్టాను. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రాఘవయ్య సార్, నమస్తే సార్. నమస్తే మేడం. పొడుపు కథలు. ఉడుపు కథలా? అందరు రెడీగా ఉన్నారా సార్? పొడుపు కథలతో వచ్చారు. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేద్దాం. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతుంది కానీ పడుకోదు. ఉమ్. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతుంది కానీ పడుకోదు. తాళం ఏమిటది? కప్పండి సార్, తాళమా? తాళం కప్పు. కరెక్ట్ అండి. అంగుళం ఆకు అడుగున్నర కాయ నేనెవరిని? అంగుళం ఆకు అడుగున్నర కాయ నేనెవరిని? గుమ్మడికాయ నత్తనగా లేకపోతే సొరకాయ సార్, సొరకాయ. కాదండి. సొరకాయ ఆకు చాలా పెద్దగా ఉంటుందండి. అంగుళం ఆకు అడుగున్నర కాయ నేనెవరిని? ఆకు ఏమో అంగుళం. కాకరకాయ. కాకరకాయ. కాదండి. చింతకాయ కాదండి. పొట్లకాయ అండి. అంగుళం ఏమండి? పొట్లకాయ. కాదండి. అంగుళం ఆకు అడుగున్నర కాయ నేనెవరిని? క్లూ ఇవ్వండి. కాయ కాదా సార్? గుమ్మడికాయ కాదా? గుమ్మడికాయ కాదు. ఈ మందార కూర కాదు. సాంబార్లో వాడతారు. ఈ కూర ఏ? కూర కూడా వండుకుంటారు. అందరు ఇష్టంగా తింటారు. మామిడికాయ. ఏంటండి? సాంబార్లో దీని టేస్టే వేరు.
మునక్కాయ. మునగ ములంగియా మునగాక మునక్కాయ కరెక్ట్ ఆన్సర్. మునక్కాయ. కరెక్ట్ అండి. చారుడు కొండలో మానుడు పగడాలు నేనెవర్ని. చారుడు కొండలో మానుడు పగడాలు నేనెవర్ని. దానిమ్మ. దానిమ్మ పండు కరెక్ట్ అండి. మొదట చెప్పన నడుము పుల్లన కొసన కమ్మన ఏమిటది? మొదట చెప్పన నడుము పుల్లన కొసన కమ్మన ఏమిటది? మాస్టర్ సైడ్ చూడండి. పనస అండి. కాదండి. పెరుగా. ఒకటే కరెక్ట్ అండి. పెరుగు కరెక్టే. పాలు, పెరుగు, నెయ్యి. కరెక్ట్ ఆన్సర్. పాలు పెరుగు నెయ్యి కరెక్ట్ అండి. మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది? మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది? మాస్టర్ సైడ్ ఉంది. ఆల్చిప్ప. కాదండి. ఇది పండ్లు మనలోనే ఉంటుంది. పండ్లు నోటి పండ్లు అండి. కరెక్ట్ అండి. దంతాలు కరెక్ట్ ఆన్సర్. పళ్ళు. పెద్ద ఇంట్లో పొట్టివాడిని నిలబడితే నిండా నేనెవర్ని. పెద్ద ఇంట్లో నాలుక. పొట్టివాడిని ఏమండి? కొండనాలిక. కాదండి. పెద్ద ఇంట్లో పొట్టివాడిని నిలబడితే నిండా నేనెవర్ని. అంబరెల్లా. కాదండి. పెద్ద ఇంట్లో పొట్టివాడిని నిలబెడితే నిండా నేనెవర్ని. క్లూ క్లూ ఇస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. అంత సింపుల్ అనమాట. వెలుతురు చెప్పండి. ఇస్తుంది. ఇది వెలుతురుని ఇస్తుంది. లైట్ లైట్ లైట్. దీపం అండి. దీపం కరెక్ట్ ఆన్సర్. లైట్ కాదు, దీపం కరెక్ట్ ఆన్సర్. దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు గొప్పకు రాదు, కానీ పండు అందరూ కోరతారు ఏమిటది? పువ్వు పూజకు పనికి రాదు, ఆకు వచ్చేసి డొప్పలు చేయడానికి పనికి రాదు, కానీ పండు అందరూ కోరుకుంటారు. అరటి పండు. కాదండి. అది డొప్పలు చేస్తారు కదా మేడం ఆకుతో. ఆకు కూడా వాడతారు కదా. అరటి చెట్ట. అరటి చెట్ట. కాదండి. ఆ, ఇది పువ్వు పూజకి రాదు, కానీ ఆకు డొప్పకూడదు. మామిడి మాత్రం అన్నిట్లో వాడుకుంటాము కూరల్లో. పువ్వు వచ్చాయి. కల్లెమాకు అండి. కాదండి. ధనియాలు. పండు. కొత్తిమీర. కొత్తిమీర. కాదు మేడం. క్వశ్చన్ ఒకసారి వినండి. బొప్పాయి పండు. బొప్పాయి కాదండి. పండు. దీని పువ్వు పూజకి రాదు, దాని ఆకు డొప్పకు రాదు, దాని పువ్వు అందరూ కోరుకుంటారు. బొప్పాయి పండు సార్. ఐడియా ఉంది ఎవరికన్నా? లేదు సార్. కూరల్లో వాడతాం, పులుసులో వాడతాం. కూరల్లో వాడతాం, పులుసులో వాడతాం. అది ఏంది జరగదు. చింతపండు. పండు. చింతపండు కరెక్ట్ ఆన్సర్. పైన చూస్తే పండు, పగులు కొడితే బొచ్చు ఏమిటి అది? ఏమి కాయ అది? బాదం కాయ. కాదండి. పైన చూస్తే పండు, పగల కొడితే బొచ్చు ఏమి కాయ? క్లూ ఇవ్వండి సార్, మరి ఏమిటో అర్థం కాలేదు. క్లో వచ్చేసి ఇది ఒక కాయ, దీన్ని బట్టలు నేస్తాను కూడా ఉపయోగిస్తారు. ప్రత్తి అండి. కొబ్బరికాయ సార్. కొబ్బరికాయ. పత్తికాయ కరెక్ట్ అండి. కొబ్బరికాయ మనం బట్టలు నేయం కదండి. మళ్ళా కళ్ళు దేవేంద్రుడు కాదు, నరవాహనం లేక నడిచిపోలేదు, తనకు జీవం లేదు కానీ జీవులను చంపుతుంది ఏమిటది? చెప్పులు. కాదండి బ్యాట్. మేడం. బ్యాట్. దోమల బ్యాట్. దోమల బ్యాట్ కాదండి. దోమల బ్యాట్. దేహమల్లా కళ్ళు అట్లాంటిది. ఇది కూడా దేహమల్లా కళ్ళు, దేవేంద్రుడు కాదు. వల 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 అండి. వల కరెక్ట్ ఆన్సర్. నీటిలో పుడుతుంది, నీటిలో పెడితే చస్తుంది ఏమిటది? నీటిలోనే పుడుతుంది, మళ్ళీ నీళ్ళు పెడితే చచ్చిపోతుంది ఏంటది? చాప. చాప. కాదండి. నీటిలో పుడుతుంది, మళ్ళీ నీళ్ళలో వేస్తే చచ్చిపోతుంది ఏంటది?
క్లూ మాస్టర్స్ ఐడియా కావాలి సార్. క్లూ 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 వచ్చి క్లూ ఇది లేనిదే రూపానికి రాదు. ఏంటి సార్? సార్ ఏంటి ఇది? ఉప్పు అండి, ఉప్పు ఉప్పు. కరెక్ట్ సార్. ఉప్పు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఈనాదు పొర్లదు బంధం వేస్తే బిందెల పాలిస్తుంది. ఏంటది? ఈనదు ఏంటండి? పొర్లదు బంధం వేస్తే బిందెలు పాలిస్తుంది. తాటి చెట్టు అండి. తాటి చెట్ట తాటి చెట్టు కరెక్ట్ ఈత ఆన్సర్. చెట్టు. తాటి చెట్టు కరెక్ట్ ఆన్సర్. గుప్పెడు పెట్ట దాని పొట్టంతా తీపే. ఏమిటది? గుప్పెడు పెట్ట దాని పొట్టంతా తీపే. తేనెపట్టు అండి. సపోటా పండు. సపోటా పండు. సపోటా కాదండి, ఇది ఒక స్వీట్. క్లో వచ్చేసి ఇది ఒక స్వీట్. పాలకోవా. కాదండి, గుప్పెడు పిట్ట దాని పొట్టంతా పాలకోవా. పాలకోవా. కాదు. కివీ పూతరేకు. ఫ్రూట్ అండి. కివీ ఫ్రూట్ ఏమో కొత్త పండు. స్వీట్ కాదండి, అన్నారు. ఆ, కొంచెం ఇవి ఎక్కువగా మనకి సంక్రాంతి సీజన్ లో అందరూ చేసుకుంటూ ఉంటారు. అరిసె పోకుండా. ఆ, కొమ్ములు చేస్తాం. ఇదే ఏమిటది? పోకుండా. ఆన్సర్ వచ్చేసి బూరె. ఓ బూరె. ఓకే, ఓకే. ఊరు అన్నిటికీ చేస్తాం సార్, సంక్రాంతి కాదు. జనరల్గా కొన్ని ఏరియాలో సంక్రాంతి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆహా. ప్రతి మాకు ఇక్కడ పండుగకి అరచేతిలో మాకు అద్దం 6 నెలల యుద్ధం. ఏమిటది? అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం. క్లూ కావాలని చాలా క్లిష్టంగా ఉంది ప్రశ్న. అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం. క్లూ ఇది అండి. క్లూ ఎక్కువ ఆడవాళ్ళకి ప్రియమైనది ఎక్కువగా. అద్దం. దువ్వెన. గోరింటాకు. గోరెంట్ కరెక్ట్ ఆన్సర్ అండి. గోరింటాకు. గోరింటాక. తండ్రిని చంపి తానును గూడి తండ్రిని కన్నది. ఏమిటది? తండ్రిని చంపి తాతను గూడి తండ్రిని కన్నది. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ కావాలి సార్ అది. లో వచ్చేసి మనం నిత్యం ఇది లేని చివరిలో భోజనం పూర్తి కాదు అనుకుంటాం. పెరుగు. తాంబూలం. కాదు. పెరుగు. తాంబూలం తాంబూలం. తింటాం దాంతో చివరిలో ఏంటి భోజనం సార్? చివరిలో ఏదైనా తింటాం. క్లూ వచ్చేసి ఏంటండి? తండ్రి తాతను వాయిస్ కూడి వస్తుంది సార్. బ్రేక్ తండ్రిని వస్తుంది. చంపి తాతను కూడి తండ్రిని కన్నది. ఏమిటది? చెప్పాను. క్లూ వచ్చేసి మనం ఆహారం తీసుకునేటప్పుడు భోజనం చేసేటప్పుడు చివరిలో ఒక ముద్దైనా తింటాం దాంతో. పెరుగన్నం ఏమిటది? అండి, పెరుగన్నం. పెరుగులేము. పెరుగు అంటే మజ్జిగ. మజ్జిగ ఆన్సర్ వచ్చేసి మజ్జిగ. ఓకే. అక్కా చెల్లెల అనుబంధం ఇరుగు పొరుగు బంధం దగ్గర దగ్గర ఉన్నారు దరికి చేరుకోలేరు. ఏమిటవి? ప్యాన్ ప్యాన్. కాదండి, అక్కా చెల్లెల అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం దగ్గర దగ్గర ఉన్నారు దరికి చేరుకోలేరు. కళ్ళు సార్. కళ్ళు కరెక్ట్ ఆన్సర్ అండి. కళ్ళు. కళ్ళు కరెక్ట్ ఆన్సర్. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మంచి రోజు చూసి పంచన చేరింది. ఏమిటది? కవ్వం. కవ్వం అండి. కవ్వం కాదండి, చీపురుకాయ. పంచన చేరింది. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మంచి రోజు చూసి పంచన చేరింది. కులో వచ్చేసి చీపురుకాయ అండి. కాదండి, చిమ్మేది కాదండి, ఇది పడుకోవడానికి వాడతారు. చేప. మంచం. మంచం కరెక్ట్. మంచం. పాలున్న బాలింతను కాదు జడలున్నా గాని జటాదారిని కాదు నేనెవరిని? పాలున్న బాలింతను కాదు జడలున్న జటాధారిని కాదు నేనెవరిని? మర్రి చెట్ట. మరి చెట్టు కరెక్ట్ ఆన్సర్ మేడం. అబ్బో. నల్లని నల్లని నాగి తెల్లని తిమ్మ పచ్చని పొడి బావ నోట్లో వసంతం. ఏమిటది? తాంబూలం అండి. తాంబూలం. తాంబూలం కరెక్ట్ ఆన్సర్. ఒక్క సున్నం తమలపాకులు. జాజుల కంటే చక్కని పువ్వులు సన్నని తీగలకు జల్లుగా పూయను. ఏమిటవి? ఏం పువ్వులు అవి మాస్టర్? విరజాజులు అశోక్. ఏమో విరజాజులు. సన్న జాజుల కంటే విరజాజులు అంటారు. విరజాజులు. సన్నని తీగలకు జల్లుగా పువ్వులు. ఏమి పువ్వులు? చవరండి. ఏంటండి? పారిజాతాలు. కాదండి,
వీటి కాయలు కూడా మనం కూర వండుకొని తింటాం. క్లూ వచ్చేసి కాకర పువ్వులు. కాకర కాకర పువ్వులు. పువ్వులు. కాకర పువ్వులు కరెక్ట్ ఆన్సర్. పారిజాతం ఫ్లవర్స్ అండి, సాగుతారు పారిజాతాల. ఊరిలో ఉద్యోగదారు, గట్టు మీద గంగరాయుడు. ఏమిటది? సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగదారు, గట్టు మీద గంగరాయుడు. ఏమిటది? ఇది ఒక పండు, పండుగాని పండు. క్లూ వచ్చేసి మామిడి పండు. పండుగాని పండు. మామిడి పండు పండేగా. మళ్ళీ విభూతి చెప్పండి పండు. ఒకసారి. విభూతి పండు కరెక్ట్ ఆన్సర్ మేడం. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. ఏమిటది? అవ్వ చీరకు గిన్నె. అండి చిల్లుల గిన్నె సార్. కాదు మేడం. వల. అర్థం వల కాదు. అండి. వల అది వల. కాదండి. అలా కాదు. సార్ మళ్ళా అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. ఏమిటది? జల్లెడ. కాదు మేడం. ఇది వస్తువులు కాదండి. ఇది ఒక ప్లేస్ లో ఉంటా ఉంటది. దాంట్లో కొన్ని ఎలా చెప్పాలంటే క్లూ వచ్చేసి నీకు టెంపుల్లో చూస్తూ ఉంటాం. టెంపుల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది. దీంట్లో కొన్ని జీవరాశులు కూడా, కొన్ని ప్రాణులు కూడా జీవిస్తాయి. గోపురం. తాబేలు. అండి అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. కొన్ని జీవరాశులు కూడా అందులో జీవిస్తాయి. క్లూ వచ్చేసి టెంపుల్ కోనేరు. కాదండి. కోనేరులో చిల్లులు ఉండవు కదా మేడం. టెంపుల్స్ లో ఉంటాయి. మాస్టర్స్, టెంపుల్స్ లో ఆన్సర్ ఎలా వచ్చేసి ఉంటాయి? పుట్ట. పుట్ట. ఆ? పుట్ట. ఆ. నాగుపాములు ఉండవు. ఆ. ఆకులే. ఈకల్లేని కోడి ఇల్లెక్కింది. ఏమిటది? చీపురు. ఈకలు లేని కోడి ఇల్లెక్కింది. చీపురుకు రాంగ్ ఆన్సర్. మాస్టర్స్ ఎవరికైనా ఈకలు లేని కోడి. పెన్ స్టాండ్ అంటారా? కాదండి. ఇది ఒక పాదు అనుకోండి, ఇంటి మీద పెట్టే పాదు. తీగ. మల్లె తీగనా దోస తీగనా? ఇంకా దొండ తీగ. ఇంకా సన్నజాజి. అలాంటిదే ఇది కూడా. ఆన్సర్ వచ్చేసి అనపకాయ, సొరకాయ. అంటే మీరు చెప్పిన కూడా అవి కూడా కరెక్టే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈనే లేని ఆకు. ఏంటది? ఈనే లేని ఆకు. మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? ఈయన ఉండదు. కూరలో కూడా వాడుకుంటాం ఆకుని. పాలకూర. మేడం పాలకూర. కొత్తిమీర. కొత్తిమీర. కొత్తిమీరకి ఈయన ఉండిద్ది కదా. ఈయన లేని ఆకు. మాస్టర్స్ ఆన్సర్ వచ్చేసి నీరుల్లి ఆకు. ఉల్లికాడలు అంటారు కదా. ఉల్లికాడ. అవును. సంజువేళ విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. ఏమిటది? సంజువేళ విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. మల్లెపూ. మల్లెపూ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మల్లెపూ కదా సార్? మల్లెపూ పువ్వు అయినా కరెక్ట్ ఆన్సర్. మల్లెపూ. వేమన పద్యం అండి. చావు వచ్చినప్పుడు సన్యసించేదెట్లు, కడకు మొదటి కులము చెడినయ్యట్లు, పాపం ఒక్కటి గలదు ఫలమేమీ లేదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం వచ్చేసి అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టుగా గతంలో జరిగిన పాపము ఎటు పోదు, దాని ఫలితము అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితము వస్తుంది అనుకుంటున్నావా, అదంతా ఒట్టిది అంటున్నారు వేమన గారు. ఒక కవిత అండి. నీవే నా దైవం అమ్మ, నీ ఒడిలోనే స్వర్గం చూశానమ్మా, వేరే సుఖం నాకింకేలనమ్మా,
నీ లాలిపాట విని పెరిగా పెరగాలమ్మా. ఇక ఏ పొట్టైనా నాకెందుకమ్మా, ఏ పాటైనా నాకెందుకమ్మా. నీ చేతి గోరుముద్దల రుచి చూశానమ్మా, ఇక వేరే రుచి ఏది ఎరగనమ్మా. నీ ప్రేమామృతము చవి చూశానమ్మా, ఇక ఏ సుధల అక్కరలేదమ్మా. నీ అండతో ఇలా ఎదిగానమ్మా, అయినా నీ ముందు చిన్న పిల్లనేనమ్మా. ఏ బంధాలొచ్చినా నన్ను పలకరించినా నీతో నా బంధమే అమరమమ్మా. నీ రక్తం నాకు ధారపోశావు కదమ్మా, ఆ రుణము ఏనాటికి నేనే తీర్చలేనమ్మా. నీ బిడ్డనే గుర్తింపే నాకు అన్నీనమ్మా. దైవం తీయగా నిన్నే పూజించుదనమ్మా. తల్లి మీదండి. థ్యాంక్ యూ మేడం, చాలా అవకాశం ఇచ్చినందుకు లలిత మేడం గారికి, అలానే రంగనాథ్ సార్ గారు సదాశివ ప్రణామం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఉంది పద్యము, అలాగే అమ్మ మీద ఇది రెండో పాట చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. పొడుపు కథలు కూడా కొత్తవి బాగా తీసుకొని వచ్చినారు, బాగున్నాయి సార్. పొడుపు కథలు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? పొడుపు కథల ఆన్సర్ కోసం అన్న కనీసం పార్టిసిపేట్ చేశారు. అట్లే ఏదైనా సరే పాట, పద్యము, శ్లోకము మీ దగ్గర నుంచి కూడా, అందరి దగ్గర నుంచి ఉన్నారు. ఎందుకు లేరు? నేను వచ్చేటప్పుడు ఎవరు లేరు. ఇంకా ఎవరైనా థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపు మార్నింగ్ సెషన్ పొద్దున్నే బ్రహ్మముహూర్త ధ్యానం ఉంటుంది. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి. అద్భుతమైన విషయాలు సార్ షేర్ చేస్తున్నారు, దాంతోపాటు మెడిటేషన్ కూడా చేస్తున్నారు. మంచి మంచి కాన్సెప్ట్ చెప్తున్నారు, ధ్యాన సాధన పెంచుకునేదానికి అద్భుతమైన మార్గాలు చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా అర్లీ మార్నింగ్ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకున్నాం మార్నింగ్ మెడిటేషన్లో, అలాగే మరి సోమవారం మార్నింగ్ క్లాస్లో కూడా కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం ఎస్ చెప్పండి. మీ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేస్తాను మేడం. అది చాట్ ఓపెన్ చేసే పోతే కాలేదు, ఆఫ్ అయిపోతుంది మొబైల్ మేడం. అవునా సరే. ఓకే మేడం.